రైట్ వెంట్రికల్, కుడి జఠరకి, ఇది చూడండి కుడి జఠరిక, రైట్ వెంట్రికల్ నుంచి బయలుదేరినటువంటి, రైట్ వెంట్రికల్ చెడు రక్తం ఉంటుంది కదా, కుడి జఠరికలో చెడు రక్తం ఉంటుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ కుడి జఠరికలో ఉన్నటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆ చెడు రక్తము ఆ కుడి జఠరిక నుంచి రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడ పోతుంది, పల్మోనరీ ఆర్టరీస్ లోకి వస్తుంది. పల్మోనరీ ఆర్టరీస్ లేదా పుకుస ధమనుల ద్వారా ఊపిరితిత్తుల దగ్గర పోతుంది, లంగ్స్ దగ్గర పోతుంది. ఓకే, మరి ఆ లంగ్స్ దగ్గర పోయిన తర్వాత లంగ్స్ దగ్గర మళ్ళీ అక్కడ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ లంగ్స్ నుంచి పల్మోనరీ వీన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియం లోకి వస్తుంది, అంటే ఎడమ కరణికలోకి వస్తుంది. సో ఇదేంటంటే పల్మోనరీ సర్క్యులేషన్ అంటారు, పుపుస ప్రసరణ అంటారు. అది చూడండి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, కుడి జఠరకి నుంచి బయలుదేరి ఎడమ కరణికలోకి వస్తుంది. ఈ యారో మార్క్ మనకి ఎట్లా చూపిస్తున్నాం చూడండి, ఆ యారో మార్క్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంది. ఎట్లా రావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే కుడి జఠరకి నుంచి ఎడమ కరణికలోకి వస్తుంది, అది పుప్స ప్రసరణ. తర్వాత దైహిక ప్రసరణ లేదా సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి రైట్ ఏట్రియం లోకి పోతుంది. అంటే ఒక క్రాస్ మార్క్ రూపంలో మనం గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఈ క్రాస్ మార్క్ రూపంలో అది రక్తం అనేది ప్రయాణం చేస్తుంది. మరి ఎట్లా ప్రయాణం చేసిద్ది అంటే కుడి జఠరిక రైట్ వెంట్రికల్ నుంచి లెఫ్ట్ ఏట్రియం లోకి ఎడమ కరణికలోకి రావాలంటే ఎటు నుంచి వచ్చింది అనేది చూద్దాం మనం. అదే విధంగా లెఫ్ట్ వెంట్రికల్ ఎడమ జఠరిక నుంచి రైట్ ఏట్రియం కుడి కరణికలోకి రావాలి అంటే ఎటు నుంచి వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, కుడి జఠరికలో ఉన్నటువంటి ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో, కుడి జఠరికలో ఉన్నటువంటి ఆమ్లజని రహిత రక్తము, ఆ ఆమ్లజని రహిత రక్తము రైట్ వెంట్రికల్ లేదా కుడి జఠరిక నుంచి బయలుదేరి దీని నుంచి పుపుస ధమనులు అనేవి ఉంటాయని చెప్పాం మనం. అంటే పుపుస ధమనుల కంటే ముందు పుపుస ధమనీ చాపం ఉంటుందని చెప్పాం, పల్మోనరీ అవోటా. ఈ పల్మోనరీ అవోటా నుంచి పల్మోనరీ ఆర్టరీస్ వస్తాయి. అంటే దీన్ని ఎక్కువగా ఉపయోగించరండి, ఈ పదాన్ని దీన్ని ఉపయోగించడం డైరెక్ట్ గా వీటినే వాడతారు. ఇక్కడ పల్మోనరీ అవోటా అనేదాన్ని తక్కువగా ఉపయోగిస్తారు. దాన్ని డైరెక్ట్ గా మనం ఏం చేస్తారంటే ఈ రైట్ వెంట్రికల్ నుంచి డైరెక్ట్ గా పల్మోనరీ ఆర్టరీస్ అని చెప్తారు, పుప్స ధములే అని చెప్తూ ఉంటారు బుక్ లో ఎక్కువగా. కానీ దానికంటే ముందు ఒక చిన్నది ముందు ఒక బ్రాంచ్ ఉంటుందని చెప్పాము మనం. కాబట్టి రైట్ వెంట్రికల్ నుంచి పల్మోనరీ ఆర్టరీస్ పుప్స ధమనుల ద్వారా ఊపిరితిత్తుల దగ్గరికి చెడు రక్తం పోయి ఆ ఊపిరితిత్తుల దగ్గర నుంచి మళ్ళీ ఆ మంచి రక్తము మళ్ళీ ఎడమ కరణిక లెఫ్ట్ ఏట్రియం లోకి వస్తుంది, దాన్ని పుప్స ప్రసరణ అంటారు. ఇక చూడండి, ఇది ఈ పుప్స ధమనులు పల్మోనరీ ఆర్టరీస్ ద్వారా లంగ్స్ దగ్గర పోతుంది, లంగ్స్ నుంచి మళ్ళీ పల్మోనరీ వీన్స్ ద్వారా ఎక్కడికి వస్తుంది, లెఫ్ట్ ఏట్రియం లోకి వస్తుంది, ఎడమ కరణికలోకి వస్తుంది. ఇది పల్మోనరీ సర్క్యులేషన్, పుప్స ప్రసరణ. రెండవది ఏది అంటే దైహిక ప్రసరణ. దైహిక ప్రసరణ అంటే ఏంటి చూడండి, లెఫ్ట్ వెంట్రికల్లో ఇది లెఫ్ట్ వెంట్రికల్ ఎడమ జఠరిక నుంచి బయలుదేరినటువంటి, ఎడమ జఠరికలో మంచి రక్తం ఉంటుందని చెప్పాం కదా, ఎడమ జఠరికలో ఉన్నటువంటి మంచి రక్తము బృహద్దమని లేదా ఎవోటా లేదా సిస్టమిక్ ఎవోటా అని చెప్పాం. ఇది బృహద్దమని లేదా సిస్టమిక్ ఎవోటా లేకపోతే ఎవోటా అని చెప్తున్నాం. సో మరి ఈ ఎవోటా లేదా బృహద్దమని ద్వారా మంచి రక్తము శరీరంలో ఉన్న అన్ని భాగాలకి పోయి మళ్ళీ ఆ శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల నుంచి ఆ మంచి రక్తం అనేది మళ్ళీ ఊర్ధ్వ బృహత్సిర అధో బృహత్సిర, సుపీరియర్ వేనాకేవా ఇన్ఫీరియర్ వేనాకేవా అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి రక్తనాళాల ద్వారా కుడి కరణికలోకి వస్తుంది, రైట్ ఏట్రియం లోకి వస్తుంది. ఇది చూడండి, రైట్ ఏట్రియం లోకి వస్తుంది. అంటే ఇక్కడ బయలుదేరి లెఫ్ట్ వెంట్రికల్ ఎడమ జఠరిక నుంచి బయలుదేరి చివరికి రైట్ ఏట్రియం లోకి వస్తుంది. ఆపోజిట్ గా చూడండి, ఈ మార్క్ పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది ఎక్కడి నుంచి ఎటు వస్తుంది అనేది గుర్తు పెట్టుకోవచ్చు మనం. ఇదండి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి రైట్ ఏట్రియం లోకి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఎడమ జఠరిక నుంచి బృహద్దమని లేదా మహాధమని అనేది ఉందని చెప్పాము, సిస్టమిక్ అవోటా లేదా అవోటా అని. దాని నుంచి బాడీలో ఉన్నటువంటి అన్ని భాగాలకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అక్కడ నుంచి శరీర భాగాల నుంచి మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆమ్లజని రహిత రక్తము ఊర్ధ్వ బృహత్సిర అధో బృహత్సిర అంటే సుపీరియర్ వేనాకేవా ఇన్ఫీరియర్ వేనాకేవా ద్వారా మళ్ళీ రైట్ ఏట్రియం లోకి వస్తుంది. సో ఈ విధంగా మనకి దాన్ని ఏమంటారంటే డబుల్ సర్క్యులేషన్ లేదా ద్వంద్వ ప్రసరణ, ద్వివలయ ప్రసరణ అని చెప్తారు. పుప్స వలయము, దైహిక వలయము. ఓకే, పల్మోనరీ సర్క్యులేషన్, సిస్టమిక్ సర్క్యులేషన్ అని చెప్తారు. ఇవి రెండు కూడా దీంట్లో ఉన్నాయి. మరి అంతకుముందు చూడండి, దీంట్లో ఇంకో పారాగ్రాఫ్ మనకి ఇవ్వటం జరిగింది. ఏం చెప్పాడు అంటే విలియం హార్వే చెప్పడానికంటే ముందు, విలియం హార్వే రక్తం మీద పరిశోధన చేయడానికంటే ముందు
చాలా మంది ఏమనుకున్నారంటే గుండె నుంచి ఒకసారి ఆ సర్క్యులేషన్ లో వచ్చినటువంటి బ్లడ్ పూర్తిగా శరీర భాగాలు ఉపయోగించుకుంటాయి, ప్రతిసారి కొత్త రక్తం తయారవుతుంది అనుకున్నారు. కానీ విలియం హార్వే అది తప్పు అని చెప్పాడు. అంటే గుండె నుంచి ఒకసారి వచ్చినటువంటి రక్తం అనేది మళ్ళీ తిరిగి ఉపయోగించబడుతుంది. ఒకసారి ఆ కణజాలాల్లోకి వచ్చినటువంటి ఆ రక్తం అయిపోవటం అనేది ఉండదు, మళ్ళీ అదే రక్తం తిరిగి రొటేట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. గుండె నుంచి ఇక్కడ ఉంచండి, గుండె నుంచి శరీరానికి చేరినటువంటి రక్తం వినియోగించబడి మరలా కొత్త రక్తం ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని, భావనని తప్పు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు. విలియం హార్వే అది రాంగ్ అని చెప్పాడు. అంటే అదే బ్లడ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది కానీ మళ్ళీ ఎక్కడ అయిపోవటం అనేది ఉండదు అనే విషయాన్ని ఇతను విలియం హార్వే చెప్పడం జరిగింది. మరి ఇంకా విలియం హార్వే ఏం చెప్పాడంటే ఒక నిమిషానికి ఎన్నిసార్లు గుండె స్పందిస్తుంది, ఒక నిమిషానికి హార్ట్ బీట్ ఎన్ని ఉంటాయి అనే విషయాన్ని చెప్పాడు. తర్వాత ఒక హార్ట్ బీట్ లో ఎంత బ్లడ్ అనేది అవుట్పుట్ ఉంటుంది అనేది చెప్పాడు. అంటే ఒకసారి హృదయం స్పందించినప్పుడు ఎంత రక్తం గుండె నుంచి వస్తుంది అనే విషయాన్ని కూడా ఇతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే దీంట్లో మన కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్, ఒక గంటలో గుండె మనిషి బరువుకు 3 రెట్లు రక్తాన్ని పంపిణీ చేస్తుందని కనుక్కున్నాడు. ఒక గంటలో మన గుండె నుంచి రక్తం ఎంత ప్రయాణం జరుగుతుంది అంటే మన బరువుకి 3 రెట్లు ట్రాన్స్పోర్ట్ అవుతుందంట గుండె నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట టైం తీసుకుంటే మనం 30 కేజీలు బరువు ఉన్నట్లయితే 3 రెట్లు అంటే ఏంటి 90 రెట్లు, అంటే 90 కేజీలు 90 లీటర్ల రక్తం అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పాడు. అంటే సుమారుగా ఇతను చెప్పడం అనేది ఒక గంటలో శరీర బరువు ఎంతైతే ఉందో మనిషి బరువుకు 3 రెట్లు పరిమాణంలో ఉన్నటువంటి రక్తం అనేది గుండె నుంచి పంపిణీ అవుతుంది అనే విషయాన్ని కనుక్కోవటం జరిగింది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మార్సెల్లో మాల్పిగి. ఈ తర్వాత పేజీలో ఉన్నాయి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం కూడా మనం అనాలిసిస్ చేసి చదువుకున్నాం, దీని మీద ఎట్లా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం చూడండి, తర్వాత మార్సెల్లో మాల్పిగి చేసినటువంటి పరిశోధన ఏంటి అంటే ధమనుల్ని సిరల్ని కలిపేటటువంటి అతి చిన్న రక్తనాళాన్ని కనుక్కున్నాడు ఇతను. అతి సూక్ష్మమైనటువంటి రక్తనాళాలు లేదా క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో ధమనుల్ని సిరల్ని కలిపేటటువంటి అతి సూక్ష్మ రక్తనాళాలను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మార్సెల్లో మాల్పిగి. ఇతను దేని మీద పరిశోధన చేసి కనుక్కున్నాడంటే వింగ్ ఆఫ్ బ్యాట్, గబ్బిలం యొక్క పల్సని పెటాజియం అనేటటువంటి పొర ఏదైతే ఉందో ఆ పెటాజియం అనేటటువంటి పొరలో, రెక్కలో ఉన్నటువంటి పొరలో వెంట్రుకల్లాగా ఉన్నటువంటి రక్తనాళాలు ఉన్నాయండి. ఒక ఫైన్ థినెస్ట్ బ్లడ్ వెజిల్స్, అతి సన్నగా వెంట్రుకల్లాగా ఉన్నటువంటి రక్తనాళాలని అతను కనుక్కోవడం జరిగింది. మరి వీటిని క్యాపిల్లరీ లేదా రక్తకేశ నాళికలు అంటారు. సూక్ష్మకేశ నాళికలు, రక్తకేశ నాళికలు లేదా క్యాపిల్లరీస్ అంటారు. కాబట్టి క్యాపిలరీస్ అనేవి వేటిని కలుపుతూ ఉంటాయి అంటే రక్తకేశ నాళికలు ధమనుల్ని సిరల్ని కలుపుతూ ఉంటాయి. ధమనుల్ని సిరల్ని కలిపేటటువంటి రక్తనాళాలని ఏమని పిలుస్తారంటే రక్తకేశ నాళికలు లేదా క్యాపిలరీ అంటారు. మరి రక్తకేశ నాళికలు లేదా క్యాపిల్లరీస్ ని ఎవరు కనుక్కున్నారు అంటే గైరోలామో ఫ్యాబ్రిసి, తర్వాత విలియం హార్వే, మార్సెల్లో మాల్పిగి, పై వారందరూ అంటారు. సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం మార్సెల్లో మాల్పిగి కనుక్కోవటం జరిగింది. ధమనుల్ని సిరల్ని కలిపేటటువంటి అతి చిన్న రక్తనాళాలు, ద వెరీ ఫైనెస్ట్ బ్లడ్ వెజిల్స్ దట్ కనెక్ట్ ద ఆర్టరీస్ అండ్ వీన్స్. ఆర్టరీస్ ని వీన్స్ ని కలిపేటటువంటి అతి చిన్న వెంట్రుకల్లాగా ఉన్నటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాపిల్లరీ అంటారు. వీటిని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త మనకి మార్సెల్లో మాల్పిగి. ఎక్కడ కనుక్కున్నాడు అంటే వింగ్ ఆఫ్ బ్యాట్, గబ్బిలం యొక్క రెక్క అనేటటువంటి పల్సని పొర అనేటువంటి పెటాజియం ఏదైతే ఉందో దాంట్లో అతను కనుక్కోవటం జరిగింది. మరి దీనికి అర్థం తీసుకున్నట్లయితే లాటిన్ భాషలో క్యాపిల్లరీ లేదా రక్తకేశ నాళికల్ని క్యాపిల్లరీ అని చెప్పాం. మరి క్యాపిల్లరీ అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే లాటిన్ భాషలో క్యాపిల్లరీ అంటే హెయిర్ అని అర్థం, వెంట్రుక అని అర్థం. అంటే ఏంటి, ఇవి వెంట్రుకల కంటే బాగా సన్నగా ఉంటాయి. ఒక వెంట్రుక అయితే ఎంత సన్నగా ఉంటుందో అంతకంటే సన్నగా ఉన్నటువంటి నిర్మాణాలు పోలి ఉంటాయి. అందుకే వీటిని క్యాపిల్లరీ అంటున్నారు. కాబట్టి దీని మీద అడిగేటటువంటి బిట్ అనేది సూక్ష్మకేశ నాళికలు లేదా క్యాపిల్లరీ అనేటటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది అంటే లాటిన్ భాష. గుర్తుపెట్టుకోండి,
రక్తకేశ నాళికలు లేదా క్యాపిల్లరీ అనేటటువంటి ఆ పదము ఏ భాష నుంచి వచ్చింది అంటే లాటిన్ భాష నుంచి వచ్చింది. మరి లాటిన్ భాషలో క్యాపిల్లరీ అంటే అర్థం ఏంటి అంటే వెంట్రుక, కేశము అని అర్థం. మరి దీని మీద బిట్ అడగడానికి ఎట్లా ఉంటుందంటే ఇవి వెంట్రుకల్లాగా బాగా సన్నగా ఉంటాయని అర్థం. లాటిన్ భాషలో క్యాపిల్లరీ అంటే అర్థం అని కింద ప్రశ్న ఇచ్చి కింద ఆన్సర్లు ఇస్తాడు. ఏ కేశము మూలకేశము, ఆప్షన్ బి మూలకేశము వేరు, ఆప్షన్ సి వెంట్రుక కేశము, ఆప్షన్ డి పైవన్నీ. సో ఇట్లా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుందండి. లాటిన్ భాషలో క్యాపిల్లరీ లేదా క్యాపిల్లరీ అనగా లాటిన్ భాషలో క్యాపిల్లరీ అంటే అర్థం ఏమిటి అని రెండు పదాలు ఇస్తాడు. ఆ ఇచ్చే రెండు పదాల్లో కేశము వెంట్రుక రెండు ఒకటే పదాలు, అంటే రెండింటికి అర్థం కేశం అన్నా వెంట్రుక అన్నా ఒకటే. కాబట్టి క్యాపిల్లరీ అంటే లాటిన్ భాషలో వెంట్రుక అనే అర్థం వస్తుంది, లేకపోతే కేశం అనేది అర్థం వస్తుంది. మరి దాని కాంబినేషన్ లో ఇంకొకటి తప్పుగా ఉండొచ్చు. కేశము మూలకేశము, కేశము తర్వాత వేరు. సో ఇవి రాంగ్ స్టేట్మెంట్స్. కాబట్టి రెండు కూడా కరెక్ట్ గా ఉండాలి. అంటే క్యాపిల్లరీ అంటే వెంట్రుక, కేశం, ఇది సరైనటువంటి సమాధానం. చూడండి, మరి అప్పట్లోనే విలియం హార్వే ఎలాంటి శరీర భాగాల్ని కత్తిరించకుండానే, శరీర భాగాల్ని విచ్ఛిన్నం చేయకుండానే రక్తం అనేది ఏ విధంగా ప్రసరణ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అతను కనుక్కోవటం జరిగింది. రక్తనాళాన్ని విచ్ఛిన్నం చేయకుండానే, అంటే బ్లడ్ వెజిల్స్ ని ఎలాంటి బ్రేక్ చేయకుండానే బ్లడ్ వెజిల్స్ లో బ్లడ్ అనేది ఎట్లా సర్క్యులేట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అడుగుతాడు. విలియం హార్వే, గైరోలోమో ఫ్యాబ్రిసి, తర్వాత మార్సెల్లో మాల్పిగి. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే విలియం హార్వే. విలియం హార్వే ఎక్కడా కూడా డిసెక్షన్ చేయకుండానే, శరీర భాగాన్ని కత్తిరించకుండానే, బ్లడ్ వెజిల్స్ ని బ్రేక్ చేయకుండానే రక్తనాళాల్లో రక్తం ఎట్లా ప్రయాణం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఫస్ట్ టైం ఇతను చెప్పడం జరిగింది, విలియం హార్వే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఉందండి, చేతికి కట్టు కట్టేటటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. అక్కడ సిరలు ఏ విధంగా కనపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది విలియం హార్వే ప్రయోగం. ఇది అంటే అప్పట్లోనే విలియం హార్వే ఎలాంటి డిసెక్షన్ చేయకుండానే, కత్తిరించకుండానే, శరీర అవయవాలను ఛేదన చేయకుండానే మరి సిరల్లో రక్తం ఎట్లా ప్రయాణం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇతను దీన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి తీసుకున్నట్లయితే ఈ మణికట్టుకి పై భాగంలో గట్టిగా ఒక కట్టు కట్టాడు. కట్టు కట్టిన తర్వాత మరి ఇక్కడ బ్లడ్ వెజిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గట్టిగా కట్టు కట్టినప్పుడు బ్లడ్ అనేది ఒకవేళ గుండె నుంచి చేతిలోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ కట్టు కట్టినప్పుడు ఇక్కడ బ్లాక్ అవ్వాలి, ఈ భాగం మొత్తం కూడా బ్లాక్ అవ్వాలి. ఇక్కడ కట్టు కట్టారు, మరి ఇక్కడ గట్టిగా కట్టు కట్టినప్పుడు గుండె నుంచి చేతికి వెళ్ళినట్లయితే ఇక్కడ బ్లాక్ అయింది, ఇక్కడ ఉబ్బుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ ఉబ్బింది అంటే ఇక్కడ కట్టు కట్టడం వల్ల చేతి నుంచి మణికట్టు దగ్గరకు వచ్చి, అంటే మోచేతి దగ్గర ఉన్నటువంటి ఈ భాగంలో అక్కడ రక్తనాళంలో రక్తం అనేది ఉబ్బటం జరిగింది. అంటే కట్టుకి దూరంగా ఉన్నటువంటి భాగం అనేది ఉబ్బటం జరిగింది. గుండె దిశ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి అండి. ఈ కట్టు ఏదైతే ఉందో కట్టుకి అటు పక్కన ఉన్నటువంటిది ఏంటి అంటే గుండెకి వ్యతిరేక దిశ అంటారు. కట్టుకు లోపల ఉన్నటువంటి ఈ భాగం ఏది అంటే గుండె దిశలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ రక్తం అనేది ఎక్కడ ఉబ్బింది అంటే కట్టు కట్టినటువంటి భాగానికి బయట, అంటే గుండెకు దూరంగా ఉన్నటువంటి భాగంలో రక్తనాళాల్లో రక్తం అనేది ఉబ్బింది. తర్వాత ఈ భాగంలో ఉబ్బినట్లయితే గుండె దిశలో అంటారు. అంటే ఒకవేళ అది ధమని అయితే కట్టుకట్టినటువంటి భాగానికి గుండె దిశలో రక్తం అనేది ఉబ్బుతుంది. అట్లా కాకుండా ఒకవేళ సిర అయితే కట్టుకట్టినటువంటి భాగంలో గుండెకు వ్యతిరేక దిశలో, అంటే కట్టుకు కింద భాగంలో, ఇది కింది భాగం, ఇది పై భాగం, కింది భాగంలో రక్తం ఉబ్బితే అది సిరలు. సో కాబట్టి ఈ విధంగా అతను చెప్పడం జరిగింది. ఏం చెప్పాడంటే ధమనుల్లో రక్తం అనేది శరీర భాగాలకు వెళుతుంది, గుండె నుంచి శరీర భాగాలకు వెళుతుంది. అదేవిధంగా సిరలు తీసుకున్నట్లయితే శరీర భాగాల నుంచి రక్తం అనేది గుండె భాగంలోకి వస్తుంది. సో కాబట్టి కట్టుకట్టినట్లయితే ధమనికి కట్టుకడితే ఏమవుతుంది, గుండె నుంచి శరీర భాగాలకు వెళ్ళాలి. కాబట్టి ఎక్కడైతే కట్టుకట్టామో ఆ భాగం గుండె దగ్గర నుంచి ఆ భాగం దగ్గరికి రక్తం ఆగిపోతుంది. అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు మనం ఎక్కడైతే సిగ్నల్ పెడితే ఆగిపోతాయో అట్లా ఆగిపోతుంది. ఓకే, అట్లా కాకుండా సిరలు అనుకోండి, శరీర భాగాల నుంచి గుండెకి వస్తుంది. కాబట్టి ఎక్కడైతే సిరను మనం కట్టుకట్టామో కట్టుకట్టినటువంటి భాగం దగ్గరకు వరకు ఆగి
ఆ గుండె దిశ మొత్తం ఖాళీగా ఉంటుంది, దానికి పట్టుకట్టినటువంటి భాగానికి కింది భాగం మొత్తం కూడా బ్లాక్ అవుతుంది బ్లడ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి 120 పేజీ నెంబర్ 120లో మనకి రక్తకేశ నాళికల గురించి ఇవ్వడం జరిగింది. ధమనులు సిరల్ని కలిపేటటువంటి రక్తనాళాలని రక్తకేశ నాళికలు అంటారు. క్యాపిలరీస్ కనెక్ట్ ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ధమనులు సిరల్ని కలిపేటటువంటివి ఏది అంటే రక్తకేశ నాళికలు. మరి రక్తకేశ నాళికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే మరి వీటి మీద కూడా మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ రక్తకేశ నాళికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చదువుకునేటప్పుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని చదవాలి. వాటిని అందులో ఏం బిట్లు లేవు అని అనుకోవడానికి మనం ఆస్కారం ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కూడా బిట్లు అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు అంటే చూద్దాం. చూడండి, రక్తకేశ నాళికలు అనేవి ఏకకణ మందంతో తయారవుతాయి. అంటే ఏంటి, సింగిల్ లేయర్ తోటి తయారైనటువంటి పల్సగా ఉన్నటువంటి ఒక ట్యూబ్ లాంటి గొట్టాల లాంటి నిర్మాణాలు ఇవి తమ గుండా పదార్థాలని వ్యాపనం చెందిస్తాయి. అంటే డిఫ్యూజన్ ప్రాసెస్ లో రక్తకేశ నాళికలోకి వచ్చినటువంటి పదార్థాలు బయటికి ఎస్కేప్ అవుతాయి, వ్యాపనం చెందుతాయి. నెక్స్ట్, రక్త కణాల్లో ఉన్నటువంటి ల్యూకోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యూకోసైట్స్ కూడా అవి వాటి వాల్స్ నుంచి ఎస్కేప్ అయ్యి టిష్యూలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ క్యాపిలరీస్ వేటిని కనెక్ట్ చేస్తాయంటే ఆర్టరీస్, వెయిన్స్, అంటే ధమనులు సిరల్ని కలుపుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో మనకి ఒక ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. రక్తకేశ నాళికలకు సంబంధించి ఇచ్చినటువంటి వాక్యాల్లో సరికాని స్టేట్మెంట్ ని గుర్తించండి. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద క్యాపిలరీస్ అని అంటాడు. మరి రక్తకేశ నాళికకు సంబంధించి సరికానటువంటి వాక్యం ఏది అంటే చూడండి, 4 ప్రశ్నలు అడుగుతాను, మీరు దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ గుర్తించాలి. ఫస్ట్, ఇవి ఏకకణ మందంతో నిర్మితమైనటువంటి సూక్ష్మమైనటువంటి నాళాలు. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్యులార్ స్ట్రక్చర్. ఓకే, సింగిల్ సెల్ తోటి ప్రిపేర్ అయినటువంటి స్ట్రక్చర్స్. సింగిల్ లేయర్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్, సింగిల్ లేయర్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్ తో తయారవుతాయి ఏకకణ మందం తోటి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇవి తమ గుండా పదార్థాలు వ్యాపనం చెందడాన్ని అనుమతిస్తాయి. ఇవి కొన్ని మెటీరియల్స్ ని డిఫ్యూజన్ ప్రాసెస్ లో ఇవి వెళ్ళడాన్ని అనుమతిస్తాయి. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్, బ్లడ్ లోని రక్తంలో ఉన్నటువంటి ఎరిథ్రోసైట్స్, ఎర్ర రక్త కణాలు ఈ రక్తకేశ నాళికల గోడల గుండా చొచ్చుకొని పోతాయి. నెక్స్ట్, 4వ స్టేట్మెంట్, ఇవి ధమనుల్ని సిరల్ని కలుపుతూ ఉంటాయి. సో చూడండి, మరి 4 స్టేట్మెంట్ లో ఒక స్టేట్మెంట్ రాంగ్ గా ఉంది. ఏంటి అంటే రక్త కణాల్లో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఈ రక్తకేశ నాళిక గుండా చొచ్చుకొని పోతాయి అని అంటున్నాడు. అంటే ఇవి స్క్వీజ్ అవుతాయని చెప్తున్నాడు. ఆర్బిసి ఎర్ర రక్త కణాలు అనేవి ఈ క్యాపిలరీ వాల్స్ నుంచి ఎస్కేప్ అయ్యి టిష్యూలోకి పోతాయని చెప్తున్నాడు. కానీ అది రాంగ్ స్టేట్మెంట్. ఏమి వెళ్తాయి అంటే బ్లడ్ సెల్స్ లో ఉన్నటువంటి డబ్ల్యూబిసి తెల్ల రక్త కణాలు వెళ్తాయండి. ఈ క్యాపిలరీ నుంచి ఎస్కేప్ అయ్యేటటువంటి సెల్స్ ఏంటి అంటే బ్లడ్ లో ఉన్నటువంటి డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఎస్కేప్ అవుతాయి, కానీ స్క్వీజ్ అవుతాయి. కానీ ఎర్ర రక్త కణాలు అవ్వవు. కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం ఏం చెప్పామంటే ఇక్కడ ఎర్ర రక్త కణాలు అని చెప్పాం. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత, ఇవి తమ గుండా పదార్థాలు వ్యాపనం చెందడాన్ని అనుమతిస్తాయి. దే అలౌ ద డిఫ్యూజ్ ద వేరియస్ సబ్స్టెన్సెస్, దే అలౌ ద డిఫ్యూజన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ అని ఇక్కడ ఉంది. కానీ మీకు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ లో రాంగ్ స్టేట్మెంట్ ని సరికాని సమాధానాన్ని గుర్తించండి, సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చినప్పుడు ఇవి వ్యాపనం చెందడాన్ని అనుమతించవు అని ఉంది అక్కడ. ఆ స్టేట్మెంట్ ఇస్తే అది రాంగ్ స్టేట్మెంట్. అంటే అవి డిఫ్యూజన్ అయ్యేటటువంటి ఆ ప్రాసెస్ ని ఎలో చేస్తాయి క్యాపిలరీస్. కానీ ఇక్కడ మనం మీకు ఇచ్చేటటువంటి దాంట్లో వ్యాపనాన్ని అనుమతించవు అని అన్నట్లయితే అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో కాబట్టి ఇట్లా ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని దాంట్లో ఆ స్టేట్మెంట్ ని నెగిటివ్ గా మార్చుకొని కూడా మనం చదువుకోవాలి. అట్లా చదువుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వీటి మీద బిట్లు అడగడానికి ఇట్లా అవకాశం ఉంటుంది. రక్తకేశ నాళికల గురించి క్రింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏది, సరికాని వాక్యం ఏది అని అడుగుతాడు. చూడండి, నెక్స్ట్ పేజీ నెంబర్ 122లో ధమనులకి సిరలకి మధ్య ఉన్నటువంటి తేడాలు అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది.
రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్. ధమనులకి సిరలకు మధ్య ఉండే తేడాలు ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ పట్టిక మీద కూడా